ఆ మధ్య మూవీ రిలీజ్ కంటే ముందు డీజే రిలీజ్ తర్వాత యూఎస్కి వెళ్ళాను. సో అందరూ అంటే జనరల్గా ఫిదా వస్తుంది కదా, ఎలా రియాక్షన్ ఉందంటే ఏముంటుందండి, జస్ట్ ఒక లవ్ స్టోరీ లాగా ఉంది, ఇదే కదా ఏముంటుంది అన్నారు. సో నా రియాక్షన్ ఓకే వెయిట్ అండ్ సీ అనే, అంటే నేను సినిమా చూసేసుకున్నాను కాబట్టి వెయిట్ అండ్ సీ అన్నట్టు మాట్లాడాను. శేఖర్కు ఫస్ట్ నుంచి దీంట్లో అంటే ఇప్పుడు శేఖర్ గారు చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. లవ్ స్టోరీలలో ఎప్పుడు ఏముంటుంది, రెక్కలు ప్రతి ఒక్క బుక్లలో చదువుకుంటాం, అక్కడిక్కడ ఉంటాం, డ్రీమ్స్లో ఉన్నట్టు లైఫ్లో ఉండదు. రెక్కల గుర్రం మీద వచ్చి రాజకుమారుడు ఇక్కడ ఉన్నట్టు చరిత్రలో లేదు, ఎప్పుడు తీసుకెళ్ళినట్టు. సో ఇదే దీంట్లో ఉన్నది, అదే కొత్తదనం. సో లాస్ట్ వరకు జరిగిన లవ్ స్టోరీకి కన్క్లూజన్ ఇచ్చింది. అంటే హీరోయిజం కానీ ఎలివేట్ కావటానికి కూడా ఇవాళ ప్రతి ఒక్కటి అది దట్ ఈస్ ద మెయిన్. ఈ సోల్ నచ్చే ఆయన బిలీవ్ చేసింది అదే. శేఖర్ గారు కథ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేసిన ఎలిమెంటే ఇది. నేను చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పాను, నేను కథ చెప్పలేను బట్ లవ్ స్టోరీ దీంట్లో బ్యాక్ డ్రాప్లో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉంది, అది నచ్చితే సినిమా ఎక్కడికో వెళ్తుందని. నిజంగా అంటే ఫ్రైడే కలెక్షన్స్కి సాటర్డే కలెక్షన్స్కి మాకు షాకింగ్ ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా బాగుంటుంది, వీళ్ళతో కూడా ఎప్పుడు చెప్పాను బాగుంది డెఫినెట్గా హిట్ సినిమా అని, ఇలా క్లాసిక్ అవుద్దని నేను ఊహించలేదు. సో ఇప్పుడు ఫ్రైడేకి సాటర్డేకి సండేకి సంబంధం లేకుండా అంటే సినిమా డే 1 నుంచి ఒక బొమ్మరిల్తో కంపారిజన్ చేయడం, వారి హ్యాపీ డేస్ అంటే ఒక క్లాసిక్స్ అవి, బొమ్మరిల్ కానీ హ్యాపీ డేస్ కానీ ఆ సినిమాలతో కంపారిజన్ చేసి మాట్లాడుతుంటే నిజంగా ఫిదా అయిపోతుంది.